ఇంకోసారి నొక్కారనుకో C2 ఇందులో కూడా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. అంటే ఇందులో గ్రిల్ ఫ్రై అవుతుంది అన్నమాట. ఇందాక కన్వెక్షన్ ఫ్రై, ఇందులో గ్రిల్ ఫ్రై అన్నమాట. ఇంకోసారి నొక్కారనుకో ఇందులో ఎక్కువ ఫ్రై అవుతుంది అన్నమాట. ఈ రెండు ఆన్ అవుతాయి అన్నమాట. ఇది గ్రిల్ ఆన్ అవుతుంది అన్నమాట. ఇంకోసారి నొక్కారనుకో 3 ఆన్ అయిపోతాయి. 4 రకాల టేస్ట్ అని చెప్పడం కస్టమర్కి. C4 కావాలంటే C4 పెడతారు, ఓకే చేసుకుంటారు, టైం పెట్టుకుంటారు, స్టార్ట్ చేస్తారు. ఓకే అండి. ఇది 4 రకాల టేస్ట్లు. నెక్స్ట్ ఇది డీఫ్రాస్ట్. ఈ రెండు కూడా డీఫ్రాస్ట్. డీఫ్రాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు 1 కేజీ చికెన్ తెచ్చారండి, దీంట్లో పెట్టారు, గడ్డగడ్డేది, అది కరగాలి అంటే వండుకుంటా కరగాలి కదండి. మరి దానికి డీఫ్రాస్ట్ మాట. ఇది నొక్కారు DF అని మీరు టెంపరేచర్లు ఏముండవు, DF అని పెట్టారు కదా, పెట్టిన దాకా ఇది నొక్కారు అనుకో ఎన్ని గ్రాములు, 100 గ్రాముల, 200 నోట, ఉదాహరణకి 1/2 కేజీ అనుకోండి, 1/2 కేజీ పెట్టేస్తారు. కేజీ పెట్టేసాడు. పెట్టామా, పెట్టి స్టార్ట్ నొక్క అనుకో అలాగా కరిగిపోతుంది. టైం మిషన్ తీసుకుంటాం మనం, టైం పెట్టక్కల మిషన్ 18 తీసుకొచ్చేస్తాను. సెల్లవునా హాట్స్పాట్ ఓలా ఐస్ కరుగుద్ది అంతే. ఇది కూడా డీఫ్రాస్టే, డీఫ్రాస్ట్ 2 ఇది. దీంట్లో కొంతమంది టైం తెలుస్తుంది, కేజీకి టైం తెలుస్తుంది, వాళ్ళు టైం పెట్టుకుంటారు అన్నమాట. రెండు ఒకటే ఆప్షన్ అండి. కాకపోతే ఇది వెయిట్ ఇస్తాం, దీనికి టైం ఇస్తాం. ఇది చూడండి, ఇది ఒక టైం వస్తుంది, ఇంత వెయిట్ ఇస్తుంది కదా, మనకు టైం పెట్టి స్టార్ట్ చేస్తే అలాగా ఐస్ కరిగిపోతుంది అంతే. జస్ట్ అంత మించి ఏం కాదు. ఈ రెండు అంతే. ఇది ఉడకబెట్టుకుంటాకే, ఇది డీప్ ఫ్రై చేసుకుంటాకే, ఇది డీప్ ఫ్రాస్ట్ ఐస్ కరగొట్టుకుంటాకే, ఇది ఐస్ కరగొట్టులో రెండే రకం. ఇది గ్రిల్ కాంబినేషన్. ఇది చెప్పేస్తారు మెయిన్ పట్టు. నెక్స్ట్ అసలు మైక్రోన్ ఎందుకు కొనుక్కుంటారు కాబట్టి ఎక్కువ వేడి చేసుకుని కొనుక్కుంటారు బట్టి. తినే ముందు అన్నం కానీ సాంబార్ కానీ ఏదైనా వేడి చేసుకుంటే సింపుల్, ఏమి చేయక్కర్లా. ఒక గాజు బౌల్ తీసుకుంటారు, అందులో సాంబార్ అందుతారు, లోపల పెట్టేస్తారు, పెట్టేసిన తర్వాత డోర్ క్లోజ్ చేస్తారు. ఏ బటన్ ప్రెస్ చేయకుండా మన ఇక ప్లే బటన్ కదండి, దీన్ని ఒకసారి నొక్కానుకో ఓన్ 30 సెకండ్లు అయిపోతుంది. చూడండి 30 సెకండ్లు వేడెక్కిపోతుంది ఎటువంటిదైనా. అది ఇంకోసారి నొక్కానుకో ఇంకో 30 సెకండ్లు యాడ్ అయిపోతుంది, ఇంకోసారి నొక్కి ఇంకో 30 సెకండ్లు. అలా మనం ఎన్నిసార్లు నొక్కిన సార్లు 30 సెకండ్లు యాడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. మ్యాక్సిమం 2 సార్లు లేదా 3 సార్లు ఎటువంటిదైనా వేడెక్కిపోద్ది. అదే ఎక్కువ టైం పెట్టినా ఉడికిపోద్ది, పాడైపోద్ది ఐటమ్. మాక్సిమం 2 సార్లు లేదా 3 సార్లు నొక్కాలి, అంత మించి నొక్కకూడదు. వేడి చేసుకుంటారు, ఇదే చూడదు, వేడి చేసుకుని ఎలాగా నడుతుంది, ఇది నొక్కితే సరిపోద్ది అని. ఇది ఏం కాదు. ఇప్పుడు ఇది నొక్కారనుకో ఉదాహరణకి కిచెన్లో ఏమన్నా టైం కావాలనుకో, అంటే కిచెన్లో 1 నిమిషం తర్వాత ఏదో పని మర్చిపోయారు, ఉదాహరణ చూడండి, ఇది నొక్కామా చూడండి, 5 సెకండ్లు పెట్టి ప్లే చేసామనుకో, 5 సెకండ్ల తర్వాత అలారం ఎక్కుతుంది అంతే. అలారం కోసం అంతే. 1 గంటలో ఏదో పని చేయాలి విషయంలో, 1 గంట పెట్టేసి అలారం పెట్టి 1 గంట బీప్ సౌండ్ వస్తుంది అంతే, మనం గుర్తు చేయడం కోసం అంతే. ఇది వచ్చి ఇది నొక్కారనుకోండి వాల్ క్లాక్, టైం ఎంత అవుతుంది, 1 గంట అవుతుంది కదండి, 1 గంట అవుతుంది కాబట్టి 1 గంట. ఇంకోసారి నొక్కారనుకో సెకండ్స్, ఉదాహరణకు 1 గంట 5 అవుతుంది అనుకున్నాం, పెట్టి ఇది ఓకే చేశారనుకో వాల్ క్లాక్ ఇందులో సెట్ చేసుకోవచ్చు అంతే. ఇది పవర్ ఆపేస్తే మళ్ళీ జీరో అది వేస్ట్. ఇది అర్థం కదా, స్టాప్ ప్లే స్టాప్. ఇది వచ్చి కీప్యాడ్ లాక్ పడిపోయింది అనుకోండి, నొక్కి కొట్టుంటే లాక్ ఓపెన్ అవ్వకపోతుంది. పడుతుంది చూద్దాం ఏ బటన్ మళ్ళీ నొక్కి కొట్టుకుంటే అంతే. డోర్ ఓపెన్ ఈ బౌల్ ఇందులో ఆ బౌల్ ఏదైనా దీని పెట్టుకోవాల్సిందే. తడి ఉన్నప్పుడు కడగకూడదు, చూసుకోవాలి అంతే. ఎప్పుడు కూడా ఇదే కాబట్టి తీయడం పెట్టడం చాలా ఇంకెలా ఉంది కదా, అలా తీస్తాం మనం. మళ్ళీ ఇలా పెట్టినప్పుడు అది కూడా పెట్టడమే అంతే. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఒకసారి